నమస్తే, నేను కిషోర్ కుమార్. ఈ వీడియో మీరు మొదటిసారి మన ఛానల్లో చూస్తున్నట్టయితే దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా కింద మీకు హైప్ బటన్ కనిపిస్తే దాన్ని ప్రెస్ చేసి మాకు పాయింట్లు ఇవ్వడం కూడా మర్చిపోకండి. మీ ప్రోత్సాహమే మాకు కొండంత బలాన్ని ఇస్తుంది. ఈ వీడియోలో కొన్ని సెన్సిటివ్ అంశాలు, కొంత కాంట్రవర్సీ అంశాలను కూడా టచ్ చేయడం జరుగుతుంది. కులం పేరుతోటి రాష్ట్రాన్ని రావణ కాష్టం చేసి అడ్డంగా తగలెట్టేయాలనేటటువంటి దుర్మార్గపు బ్యాచ్ ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నారు, ఏ రకంగా విరుచుకుపడుతున్నారనేది ఈ వీడియోలో ప్రస్తావించే ప్రయత్నం చేస్తాం. అయితే అంతకన్నా ముందు, అంటే మెయిన్ సబ్జెక్ట్లోకి వెళ్ళబోయే కన్నా ముందు తాజాగా తెలుస్తున్నటువంటి కొన్ని అంశాలు, బ్రేకింగ్ ఇష్యూస్ తోటి, బ్రేకింగ్ పాయింట్స్ తోటి నేను ఈ వీడియోను మొదలు పెట్టబోతున్నాను. గాదె సాయి కృష్ణ అలియాస్ పిల్ల సాయి కృష్ణ వ్యవహారానికి సంబంధించి తాజాగా ముఖ్యమంత్రి, డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇద్దరు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఇద్దరు సమావేశమైనట్టుగా తెలుస్తోంది. దాదాపు గంటన్నర వీళ్ళ మధ్య డిస్కషన్ జరిగినట్టుగా, ఈ అంశానికి సంబంధించి డీజీపీ కూడా ముఖ్యమంత్రికి, డిప్యూటీ సీఎం ఇద్దరికి వివరణ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. అయితే ఇప్పుడు ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి పోలీస్ అధికారి ఎవరైతే ఉన్నారో సిఐ నాగరాజు, ఆయన్ని విఆర్కి పంపించారని, సస్పెండ్ చేశారని ఇలా రకరకాల వార్తా కథనాలు, బ్రేకింగ్ న్యూస్ అయితే వస్తున్నాయి. సో నిజంగా విఆర్కి పంపించారా లేదంటే సస్పెండ్ చేశారా ఏంటనేది అయితే పూర్తి స్థాయిలో క్లారిటీ అయితే లేదు. ఇది తాజాగా జరిగినటువంటి, అంటే ఈ వీడియో రికార్డ్ చేసే టైంకి జరిగినటువంటి పరిణామం. ఇక అసలు విషయంలోకి వద్దాం. పిల్లా సాయి కృష్ణ అనేటటువంటి వ్యక్తి కనిపించట్లేదు అని చెప్పేసి వాళ్ళ తల్లిగారు హెబియస్ కార్పస్ పిటిషన్ వేశారు హైకోర్టులో. దాని మీద కుల కోణంలో కులం కార్డు తీసి చేస్తున్నటువంటి రచ్చ, రభస, చిమ్ముతున్నటువంటి విషం, విద్వేషం అయితే పతాక స్థాయిలో ఉంది. అసలు ఎవరి పిల్లా సాయి కృష్ణ అనేది నేను ఒక్క ముక్కలో చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తాను. ఒకసారి ఈ వీడియో క్లిప్ తాజాగా కొన్ని నెలల క్రితం ఒక లోకల్ ఛానల్లో వచ్చినటువంటి ఒక వీడియో, ఒక న్యూస్ క్లిప్ అన్నమాట ఇది. దాన్ని నేను చూపించేటటువంటి ప్రయత్నం చేస్తాను. ఎగ్జాక్ట్గా డేట్ అయితే మనకి గుర్తులేదు కానీ, తెలియదు కానీ, ఈ యొక్క వీడియో క్లిప్ చూస్తే, వింటే మీకు క్లియర్గా అర్థమైపోతుంది. ఎన్టీఆర్ జిల్లా జగ్గేపేటలో ఒక దారుణ సంఘటన చోటు చేసుకుంది. పుట్టినరోజు వేడుకలో తలెత్తిన చిన్న వివాదం ఒక సస్పెక్ట్ స్ట్రీట్ హత్యకు దారితీసింది. పిల్ల సాయి తన స్నేహితులతో కలిసి చిల్లకల్లులో ఒక పుట్టినరోజు పార్టీలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి భవానీపురం పిఎస్ సస్పెక్ట్ షూటర్గా ఉన్న అలవల నవీన్ రెడ్డి కూడా హాజరయ్యారు. పార్టీ జరుగుతున్న సమయంలో పిల్ల సాయి, నవీన్ రెడ్డి మధ్య మాట పెరిగే ఘర్షణ మొదలైంది. ఈ క్రమంలో పిల్ల సాయి నవీన్ రెడ్డిపై కత్తితో విచక్షణారహితంగా దాడి చేశారు. తీవ్ర రక్తస్రావంతో నవీన్ రెడ్డి కుప్పకూలిపోగా పిల్ల సాయి అనుచరులు అతనిని జగ్గపేట ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లి గేటు బయట వదిలేసి పరారయ్యారు. కొద్దిసేపటికి నవీన్ రెడ్డి మృతి చెందారు. ఇక అనంతరము నవీన్ రెడ్డిని పొడుస్తున్న వీడియోను పిల్ల సాయి తన ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశారు. నేనే వాంటెడ్ క్రిమినల్ అంటూ క్యాప్షన్ పెట్టి పలువురికి షేర్ చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితుని కోసం గాలిస్తున్నారు. ఇక్కడ నవీన్ రెడ్డి అనేటటువంటి వ్యక్తిని పార్టీలో మాట పెరిగి పొడిచినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ సాయి కృష్ణే ఈ సాయి కృష్ణ అన్నమాట. చూడండి, ఇది అతని చరిత్ర. ఏకంగా కత్తులతో దాడి చేసి పొడిచి అతను తీసుకెళ్ళి గవర్నమెంట్ హాస్పిటల్ గేటు బయట పడేసి అతను చనిపోయిన తర్వాత ఆ పొడిచినటువంటి దృశ్యాలను ఇన్స్టాగ్రామ్లో అకౌంట్లో పోస్ట్ చేసుకొని మోస్ట్ వాంటెడ్ నేనే అని చెప్పేసి చెప్పగలిగేటటువంటి తెంపరితనం, ధైర్యం ఉన్నటువంటి వ్యక్తిని ఎలా చూడాలి, ఎలా అర్థం చేసుకోవాలి, అతని క్రిమినల్ మనస్తత్వం, క్రిమినల్ మెంటాలిటీని ఎలా అంచనా వేయాలి? ఆ వ్యక్తికి ఇప్పుడు వీళ్ళందరూ సపోర్ట్. ఒక మహానుభావుడు అంటాడు, జార్జ్ ఫ్లాయిడ్ ఉద్యమంలాగా గాదె సాయి కృష్ణ ఉద్యమం మొదలు పెట్టాలి అని చెప్పేసి అమెరికాలో కూర్చొని అతని ఏదో చిలకలూరుపేటలో సిటీ సెంటర్ ఏదో ఉంది, దాని మీద వివాదం ఏదో నడుస్తుంది కదా, అతను పోస్టులు పెడుతుంటాడు. జార్జ్ ఫ్లాయిడ్ అసలు ఎవరో తెలుసా మీకు? అతనికి దీనికి పోలిక. జార్జ్ ఫ్లాయిడ్ అనే వ్యక్తి ఒక సామాన్యుడు, ఒక సగటు పౌరుడు, ఒక నల్ల జాతీయుడు. తెల్ల పోలీస్ ఆఫీసర్, తెల్ల జాతికి చెందినటువంటి పోలీస్ ఆఫీసర్ అహంకారంతో, దురుసుతనంతో అతన్ని కింద పడేసి మెడ మీద, గొంతు మీద ఇక్కడ కాలు పెట్టి నాకు ఊపిరాట్లేదని చెప్పినా సరే నొక్కి చంపినటువంటి ఘటన అమెరికాలో దావానలమైంది, సంచలనమైంది. తెల్ల జాతికి వ్యతిరేకంగా ఉద్యమాలు రావడానికి కారణమైంది, ప్రభుత్వాలు మారడానికి కూడా కారణమైనటువంటి అంశం. అందుట్లో క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ కలిగినటువంటి వ్యక్తి, ఒక సామాన్య పౌరుడు, సగటు పౌరుడు,
ఒక నల్లజాతి పౌరుడు, అతన్ని జాత్యహంకారంతో చంపినటువంటి దానికి ఇక్కడ ఇతను చచ్చిపోయాడో బతికున్నాడో ఏమీ తెలియనటువంటి పరిస్థితుల్లో దీన్ని ముడిపెట్టడమా? ఏమైనా అర్థం ఉందా? చదువేందుకు ఇంకా చట్టుబండలు కావటానిక? ఈ సాయి కృష్ణ అనేటువంటి వ్యక్తి చరిత్ర చూసినట్టయితే ఇతని వయసు అంట కేవలం 25 ఏళ్ళు అంట. కానీ ఇతని మీద 23 కేసులు ఉన్నట్టుగా అయితే ఆరోపణ ఉన్నాయి. నేను కొన్ని వివరాలు డీటెయిల్గా చెప్తాను. అతని మీద హత్య కేసు ఉంది, అత్యాచారం కేసు ఉంది, పోక్సో కేసు ఉంది, కిడ్నాప్ కేసు ఉంది, దోపిడీ కేసులు ఉన్నాయి, గంజాయి స్మగ్లింగ్ వంటి 23 కేసులు ఉన్నాయంటే అతను ఒక వ్యక్తిని దారుణంగా కత్తులతో పొడిచి ఆ దృశ్యాలు ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాడంటే ఇక ఏమనుకోవాలి, ఎంత నేరస్తులు అనుకోవాలి? ఇదే వ్యక్తి మీద రౌడీ షీట్ కూడా తెలుసుంది. నేను రౌడీ షీట్ నంబర్ కూడా చెప్తాను, కావాలంటే మీరు ఎంక్వైరీ చేసుకోవచ్చు. ఒకవేళ తప్పైతే నేను నా వ్యాఖ్యలను ఉపసంహరించుకోవడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను. 2017లో ఇతని మీద రౌడీ షీట్ ఓపెన్ చేసినట్టుగైతే కొన్ని అంశాలు కూడా మనకు చాలా క్లియర్గా తెలుస్తున్నాయి. 2017 జనవరి 15న రౌడీ షీట్ నంబర్ సి నంబర్ 122/H/S/ACP/SD/2017. ఇది విజయవాడ పోలీసులు ఓపెన్ చేశారు ఈ రౌడీ షీట్. ఇతని మీద హత్య కేసు, 3 గంజాయి కేసులు, స్మగ్లింగ్ కేసు, అదేవిధంగా 4 దోపిడీ కేసులు, 5 దాడి చేసి గాయపరిచినటువంటి కేసులు, చిన్నపిల్లలపై అత్యాచారానికి సంబంధించిన పోక్సో కేసు, 3 ఆస్తి నష్టం కేసులు, దొంగతనాల కేసులు, దాంతోపాటుగా బెదిరించి వసూలు చేసినటువంటి కేసు ఒకటి, గ్యాంబ్లింగ్ కేసు ఒకటి, సెక్యూరిటీ ప్రొసీడింగ్స్ కింద 3 కేసులు. ఇవి కాకుండా మహిళలు కనిపిస్తే వేధిస్తాడని చెప్పేసి కూడా ఆరోపణ. ఇలాంటి వ్యక్తికి మీరు సమర్థన? ఇలాంటి వ్యక్తిని పట్టుకొని ఆ కులానికి అంటగట్టి ఆ కులం వ్యక్తిని అన్యాయంగా చంపేశారు. ఇంక చంపారో లేదో క్లారిటీ లేదు. నిజంగా లాకప్ డెత్ జరిగిందన్న దాని మీద, చనిపోయాడన్న దాని మీద ఇప్పటికీ స్టిల్ క్లారిటీ లేదు. ఇది కేవలం ఒక ఆరోపణ, తల్లిదండ్రుల యొక్క ఆరోపణ, లేదంటే కుటుంబ సభ్యుల యొక్క ఆరోపణ మాత్రమే. నిజంగా చంపేశారా లేదా, లాకప్ డెత్ చేసేసి శవాన్ని మాయం చేసేసి ఏకంగా శవాన్ని తగలబెట్టేసి బుడద కూడా దొరకకుండా చేశారని చెప్పేసి ఆరోపణ. అది నిజమా కాదనేది ఇంతవరకు పూర్తిగా తెలియదు. ఇలాంటి వ్యక్తిని పట్టుకొని ఈ రకంగా కాపు కులం వ్యక్తిని చంపేశారు, కాపు యువకుని పొడి చేశారు, ఇదని చెప్పేసి దుర్మార్గమైనటువంటి వక్రీకరణ. సరే, ఒకవేళ కాసేపు అది నిజం అనుకుందాం, అతనికి హక్కులు ఉండవా అంటే ఎస్ ఉంటాయి. మనం ఎక్కడ ఒకవైపే మాట్లాడాల్సిన అవసరం లేదు. అతను ఎంత దుర్మార్గుడైనా రాజ్యాంగం కూడా అతనికి, చట్టం కూడా అతనికి హక్కులు కల్పించింది. అతనికి కూడా హక్కులు ఉంటాయి, వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా హక్కులు ఉంటాయి. నిజంగానే ఇతను మాయం చేసినా, లేదంటే లాకప్ డెత్ చేసినా, చంపే శవాన్ని మాయం చేసినా సరే ఖచ్చితంగా పోలీసుల మీద, సంబంధిత అనుమానితుల మీద యాక్షన్ తీసుకోవాల్సిందే. ఇంకో విచిత్రం ఏంటంటే ఆ ఆరోపణ చేస్తున్నటువంటి పోలీస్ ఆఫీసర్ కూడా సేమ్ అదే కులవంట. మరి ఇదేమో లాజిక్కో అర్థం కాని పరిస్థితి. కాపు కులం వ్యక్తిని ఎవరు చంపారు, కాపు యువకుని ఎవరు చంపారు? మరి ఈ లెక్కన మీరు ఆరోపిస్తున్నట్టుగా మళ్ళీ అదే సిఐ కదా, అదే కులానికి చెందినటువంటి వ్యక్తి కదా. మరి ఇంక దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? హెబియస్ కార్పస్ వేశారు కాబట్టి చట్ట ప్రకారం దర్యాప్తు చేయాలి, నిజానిజాలు బయటికి తేవాలి. ఒకవేళ నిజంగానే పోలీసులు లాకప్ డెత్ చేస్తే తమిళనాడు కేసు తరహాలో ఆ రోజు 9 మందికి ఎలా అయితే ఉరిశిక్ష వేశారో ఏమో ఈరోజు కోర్టు కూడా అలాగే వ్యవహరించవచ్చేమో. అందులో ఇన్వాల్వ్ అయినటువంటి ప్రతి ఒక్క పోలీసుని అతని యూనిఫామ్ విప్పేసి జైలుకి పంపించవచ్చేమో. ఎవరు చూడొచ్చారు? దాని మీద కదా పోరాడాల్సింది. ఒక వ్యక్తిని, దుర్మార్గుడైనా మంచివాడైనా ఎవరైనా సరే అన్యాయంగా లాకప్ డెత్ చేయడం తప్పు. కాబట్టి నీకు లాకప్ డెత్ జరిగిందనేటటువంటి బలమైన ఆధారాలు, సాక్ష్యాలు లేదా అనుమానాలు ఉన్నా దాని మీద పోరాడొచ్చు. అది వదిలేసి కులం 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 అంటూ వెంటబట్టం దేనికి? ఇప్పుడు అర్జెంటుగా వాళ్ళ మీద అంత ప్రేమ దేనికి? 2014 to 19 5% రిజర్వేషన్ జగన్మోహన్ రెడ్డి కన్నా ముందున్నటువంటి చంద్రబాబు నాయుడు సర్కారు ఇస్తే దాన్ని పీకేసే వరకు నిద్రపోలా. అదే కులానికి 5% రిజర్వేషన్ ఇస్తే పీకేసే వరకు నిద్రపోవాలి. జగన్మోహన్ రెడ్డి నిర్దాక్షిణ్యంగా పీకేశాడు. గోదావరి జిల్లాలో పాదయాత్రలు చేసుకుంటూ నేను ఈ రిజర్వేషన్కి వ్యతిరేకం, ఇది సాధ్యం కాదు, నేను ఇవ్వను అని చెప్పాడు. అలాంటి వ్యక్తికి ఇప్పుడు ఆ కులం మీద అంత ప్రేమ ఏంటో అర్థం కాదు. ఆ కులం వాళ్ళు తాగుబోతులు, మాంసం ఎక్కువ తింటారు, ఇది అని చెప్పేసి నానా చెత్తా వేగినటువంటి అంబటరాంబాబు వాళ్ళ పక్కనే ఉంటాడు. అయినా కానీ అతను ఏమాత్రం సంజాయిషి అడగరు, ఒక షోకాజ్ నోటీస్ ఇవ్వరు, సస్పెండ్ చేయరు. ఈయన ఇంత దుర్మార్గంగా ఆ కులం మీద అలా వ్యాఖ్యలు చేస్తామని చెప్పేసి ఒక్కళ్ళు మాట్లాడరు. సడన్గా ప్రేమ పుట్టుకొచ్చినట్టు మాట్లాడతారు. పేరునాని నిత్యం పవన్ కళ్యాణ్ని ఏదో రకంగా
కాకుల్లాగా పొడుస్తూ అతను టార్గెట్ చేస్తూ మాట్లాడతారు, అతను కులాన్ని టార్గెట్ చేస్తూ మాట్లాడతారు. అయినా కానీ ఒక్కళ్ళ మాట్లాడు. మరి ఎందుకు ఇంత సడన్ ప్రేమ? ఎందుకంటే వాళ్ళని చీల్చాలనేటటువంటి కుట్ర ఇప్పుడు బహిర్గతమవుతోంది. వాళ్ళు కలిసి ఉంటే, వాళ్ళు గంపగొత్తగా ఒక పార్టీకో ఒక కూటమికో ఓటు వేస్తే మనం జీవితంలో అధికారంలోకి రాము, ఏదో రకంగా మనస్పర్ధలు సృష్టించి చిన్నదాన్ని కూడా పెద్ద చేసి ఎలా కలగా వాళ్ళని చీల్చిపడేయాలి అనేటటువంటి కుట్రతోటి జరుగుతున్నది. ఇంత సడన్ ప్రేమ ఎందుకు వచ్చిందయ్యా అంటే ఇదే. అంబటి రాంబాబుని, పేరు నానిని, వీళ్ళందరిని పక్కన పెట్టుకుని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నా, ఇష్టం వచ్చినట్టు పవన్ కళ్యాణ్ టార్గెట్ చేస్తున్నా, ఎప్పుడూ మాట్లాడినటువంటి వాళ్ళకి ఇంత సడన్ ప్రేమ ఎందుకు వచ్చిందయ్యా అంటే 5% రిజర్వేషన్ గోల్డెన్ ఛాన్స్ వస్తే దాన్ని పీకేసినటువంటి వ్యక్తులకి ఎంత సడన్గా ప్రేమ ఎందుకు వచ్చిందయ్యా అంటే వాళ్ళని చీల్చాలనేటటువంటి కుట్రతోటి ఇదంతా చేస్తున్నారు. ఇది గ్రహించకుండా, చట్ట ప్రకారం రాజ్యాంగ ప్రకారం వెళ్లకుండా కేవలం కొడుకేస్ అతను తప్పిపోయాడా, అతను తప్పించారా, లాకప్ డెత్ చేశారా, ఇంకోటి చేశారా, 100 అనుమానాలు ఉన్నాయి. దాని మీద చట్ట ప్రకారం ప్రొసీడ్ అవ్వకుండా కుల కోణంలో చూసినంత కాలం ఇలా రావణ కాష్టం జరుగుతూనే ఉంటుంది తప్ప, మళ్ళీ దుర్మార్గుల చేతుల్లోకి పాలన పెడుతుంది తప్ప మంచి అయితే జరగదు. అతను దుర్మార్గుడైనా, అతని మీద ఎన్ని కేసులున్నా, ఒకవేళ అన్యాయంగా చంపితే జస్ట్ చట్ట ప్రకారం చంపిన ప్రతి ఒక్కరిని శిక్షించాలని కోరదాం, చట్టం తప్పొద్దని కోరదాం, రాజ్యాంగం తప్పొద్దని కోరదాం. అంతే తప్ప కులం యాంగిల్లో చూసి మనం మాట్లాడుకున్నంత కాలం, కులం యాంగిల్లో చూసి ఉద్రేకాలు పెంచుకున్నంత కాలం మనల్ని ఎవ్వరూ బాగు చేయలేరు. మళ్ళీ పాత యుగంలోకి, పాత రాతి యుగంలోకి నడవటం మాత్రమే ఉంటుంది. తస్మాత్ జాగ్రత్త, పారా హుషార్. తప్పుడు నిర్ణయం తీసుకోవద్దు, వీళ్ళ ఉచ్చులో అస్సలు పడద్దు. ఇదే నేను కోరుకుంటుంది, నేను విన్నవించుకుంటుంది. మీ అభిప్రాయాన్ని కూడా నిస్సంకోచంగా తెలియజేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.